Okay, guys, are you getting my voice? నా మొబైల్ కొంచెం టచ్ ప్రాబ్లం ఉందండి. అన్మ్యూట్ అది ఓకే చేయడానికి ఇంత టైం పట్టింది. మేము ఈ ప్రోగ్రామ్ లో అరేస్ వాడతాం కదండి. మై క్వశ్చన్ ఈస్ అరేస్ వాడతాము. మీరు ఒక ఏ ఆఫ్ 10 అరే క్రియేట్ చేశారు, 10 వాల్యూస్ ప్లేస్ చేశారు. కంపైలర్ ఎన్ని అడ్రసెస్ సేవ్ చేసుకుంటుంది? హౌ మెనీ అడ్రసెస్ ఇట్ విల్ సేవ్? మీరు సి ప్రోగ్రామ్, సి ప్లస్ ప్లస్, జావానో వాడుతూనే ఉంటాం కదా. హౌ మెనీ అడ్రసెస్ ఇట్ విల్ సేవ్? That is my question. Anybody? It will save only base address only. It will maintain. అది స్టోర్ చేసిన ఓన్లీ బేస్ అడ్రస్ మాత్రమే స్టోర్ చేసుకుంటుందండి. See, when we create an array మెమరీ అడ్రస్ మెమరీ ఎలా ఎలొకేట్ అవుతుంది? కాన్సిక్యూటివ్ గా ఎలొకేట్ అవుతుందా, ర్యాండమ్ గా ఎలొకేట్ అవుతుందా డిఫరెంట్ లొకేషన్స్ లో? ఐ మీన్ సీక్వెన్షియల్ ఆర్డర్ లో ఎలొకేట్ ఉంది అరేకి మెమరీ, లేకపోతే ఎక్కడ స్పేస్ ఉంటే అక్కడ ఎలొకేట్ అవుతుంది? F0 ఒక చోట, F1 ఒక చోట, F2 ఒక చోట అలా స్టోర్ అవుతాయా? What is the style of memory allocation of for arrays? ఇది ఎవరు రిప్లై ఇవ్వట్లేదు. వాయిస్ రావట్లేదా, లేకపోతే మీరు రెస్పాండ్ అవ్వట్లేదా? ఎరేలో మెమరీ ఎలా ఎలొకేట్ అవుతుందండి? ఏ ఆఫ్ 10 క్రియేట్ చేస్తే ఇంటి ఏ ఆఫ్ 10 అన్నప్పుడు మనకి 2 బైట్స్, 10 2 20 బైట్స్ కావాలండి. అది ఎలా ఎలొకేట్ అవుతుంది ఆ 20 బైట్స్? సీక్వెన్షియల్ ఆర్డర్ లో ఎలొకేట్ అవుతుందా, లేదా డిఫరెంట్ లొకేషన్స్ ఇస్తుందా? ఒక 2 బైట్స్ ఒక చోట, ఒక 4 బైట్స్ ఒక చోట. ఇట్ విల్ ఫాలో ద సీక్వెన్షియల్ ఆర్డర్. రిమెంబర్ దట్ వన్. అరే మెమరీ ఎలొకేషన్ ఇల్ ఆల్వేస్ సీక్వెన్షియల్ ఆర్డర్. సో ఎలాగో సీక్వెన్స్ లో ఉంటుంది కాబట్టి ప్రతి అడ్రస్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందే? ప్రతి అడ్రస్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి.
So the compiler will maintain only the base address. First A of 0 address మాత్రమే స్టోర్ ఉంటుంది. The compiler will have only A of 0 address is only available. ఆ A of 0 address ని మనం ఏమంటాం, it is called the base address. ఇక రిమైనింగ్ మీరు ఎక్స్ప్రెషన్స్ రాసేటప్పుడు whenever you are writing expressions, okay, A of 10 రాసిన, A of 9 రాసిన, A of 8 రాసిన, how it will calculate the address of that one, మరి ఆ ఎలిమెంట్ ని కంపేర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రాసాము, if A of I greater than A of J, మన సార్టింగ్ అప్పుడు రాస్తాం అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ కి, if A of I greater than A of J అంటే A of I ని A of J వాల్యూతో కంపేర్ చేయాలి. బట్ మన దగ్గర ఉన్న అడ్రస్ ఏంటి, కంపేర్ దగ్గర ఉంది బేస్ అడ్రస్ ఏంటి. సో whenever the expression contains the arrays, it has to calculate the array reference address calculate చేసుకోవాలి. Immediately it has to calculate the address. Okay, when we come to this one, generally what will happen for the compiler is the compiler will contain only base address. With the help of that base address, it has to calculate the address reference. మనకి ఏ లొకేషన్ అయితే కావాలో ఆ లొకేషన్ క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. The only base address will be stored. Basing on the base address, he has to calculate the remaining ones. Generally, array elements are stored in a block of consecutive locations. Arrays will be stored in a block of consecutive locations. The array elements are numbered from the locations are numbered from 0 to n minus 1. When it contains n elements, the address locations, the array elements are indicated with A of 0 to A of n minus 1 when the array contains n elements. Okay. If the width of the array is W, and then the address of ith element of the array begins with base plus I into W. This is the formula for calculating address of any location in one-dimensional array. మన వన్ డైమెన్షనల్ అరేలో కనుక అడ్రస్ ఆఫ్ ఎనీ లొకేషన్ కావాలి అంటే వాట్ ఇస్ ద ఫార్ములా వీఆర్ ఫాలోయింగ్, బేస్ ప్లస్ ఐ ఇంటూ డబ్ల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి ఏ ఆఫ్ 5 అన్నా ఉంది అంటే మనకి ఎక్కడి నుంచి దాకా ఉంటుంది, ఏ ఆఫ్ 0 టు ఏ ఆఫ్ 4 దాకా ఉంటుంది. బేస్ ఇండికేట్స్ అడ్రస్ ఆఫ్ ఏ ఆఫ్ 0. నాకు అడ్రస్ ఆఫ్ ఏ ఆఫ్ 1 కావాలనుకోండి, హౌ కెన్ వి గెట్ ద అడ్రస్ ఆఫ్ ఏ ఆఫ్ 1? నాకు అయ్యే ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్ కావాలి, అడ్రస్ ఆఫ్ ఏ ఆఫ్ 1 కావాలి. A of 0 address is called the address of A of 0 is called base address. For example, base address వచ్చేసి 2020 అనుకోండి. Assume base address as 2020. ఇప్పుడు A of 1 ఎలా వచ్చిందండి? విడ్త్ అంటే ఏంటి, ఈచ్ సైజ్ అండి, ఈచ్ బ్లాక్ యొక్క సైజ్ ని విడ్త్ అంటాము. ఇంటి ఏ ఆఫ్ 25 అన్నప్పుడు ఈచ్ బ్లాక్ యొక్క సైజ్ ఎంత అండి, వాట్ ఈస్ ద విడ్త్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్, ఈచ్ బ్లాక్ యొక్క విడ్త్ ఎంత ఉంటుంది? ఇంటీజర్ అరే అయితే వాట్ ఈస్ ద విడ్త్ ఆఫ్ ఈచ్ బ్లాక్? ఇక్కడ విడ్త్ అంటే నథింగ్ బట్ డేటా టైప్ సైజ్. ఎగ్జాక్ట్లీ, ఇక్కడ విడ్త్ అంటే ఏం లేదండి, డేటా టైప్ సైజ్ అండి. సో ఐ అంటే 1, ఏ ఆఫ్ 1 కాబట్టి 1 ఇంటూ ఇంటీజర్ కాబట్టి ఎంత, 1 ఇంటూ 2. విడ్త్ ఆఫ్ ఇంటీజర్ ఎంత, 2 bytes కాబట్టి 1 ఇంటూ 2 ప్లస్ బేస్ అడ్రస్ ఎంత, 2020. 2020 ప్లస్ 1 ఇంటూ 2 అంటే ఏమవుతుంది, ఏ ఆఫ్ 1 అడ్రస్ 2022. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఆఫ్ 10 యొక్క అడ్రస్ కావాలి అంటే 2020 ప్లస్ 10 ఇంటూ 220 అంటే ఏ ఆఫ్ 10 యొక్క అడ్రస్ ఏమవుతుంది, 2040 అవుతుంది. ఇలా ఓకే, ఇట్ విల్ స్టోర్ ఓన్లీ ద బేస్ అడ్రస్. ద కంపైలర్ విల్ మెయింటైన్ ఓన్లీ ద base address, and whenever the expressions contains the array references, first it has to calculate the address location of that one. ఎందుకంటే directly the compiler does not have the address of that location. It contains only base address is available with the compiler. ఇందాక ఎక్స్ప్రెషన్స్ లో అయితే నార్మల్ ఎక్స్ప్రెషన్స్ తీసుకున్నాం కాబట్టి a plus b, c is equal to a plus b అలా ఓన్లీ డైరెక్ట్లీ అడ్రస్ ఆఫ్ a is available, address of b is available, address of c is available. But when we come to the arrays, the problem is only base address will be available, remaining addresses will not be available. So it has to first calculate whenever the expressions contains the STD will be same, but the thing is whenever it wants to use the address of that array, it has to calculate that one extra work it has to do. It has to calculate the address of that array reference.
Okay, for one dimensional array, how to calculate the address reference means the address of the array references will be calculated using this formula: base plus I into width. Width means nothing but the size of the data type. Data type size, integer data type size is 2 bytes, float 4 bytes in case of C language. When we come to the Java, integer size is 4 bytes, Java float is 8 bytes, like that. Okay, it will depend on the language and the size, width indicates. ఒకవేళ 2-dimensional array అయితే, in case the expression contains 2D array, 2D arrays కూడా ఉన్నాయి. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్, మ్యాట్రిక్స్, ఇలా చాలా ఎక్స్ప్రెషన్స్ రాసాము ప్రోగ్రామ్ లోపల. Okay, in case of 2D array, how it will calculate the address? Two-dimensional array address ఎలా వస్తుందండి? A of 0 0 address, base address here is A of 0 0 is the base address. నాకు కావాల్సింది ఏంటంటే A of 0 1 యొక్క అడ్రస్ కావాలండి. I want to know the address of A of 0 1. ఇది ఎలా వస్తుంది? A of 0 1 యొక్క అడ్రస్ కావాలి. ఇంటి A of 10, 10 నేను అరే క్రియేట్ చేశాను. ఇంటి A of 10, 10 అందులో A of 0 0 అడ్రస్ 2020. ఇప్పుడు A of 0 1 కావాలి. How can we get the address of this one? This is the formula again, similar formula. Base plus I1 into W1 plus I2 into W2, where I1 is the row number, I2 is the column number. Okay, I1 is the column number. అంటే ఇప్పుడు దీని యొక్క అడ్రస్ ఏమవుతుంది? బేస్ 2020 ప్లస్ I1 అంత మనకి 0 ఇంటూ విడ్త్ అంత ఇంటీజర్ గా 2 bytes ప్లస్ I2 into W2 1 into 2. Clearly, like that it will calculate. Okay, internally here the concept is whenever it wants to calculate the addresses, whenever it wants to use the arrays, when in case of arrays it has to calculate the addresses, it has to use the address information. It has to use the address information of that one. If whenever the expressions contains the arrays, for the array elements, whatever it wants to use, the address reference must be calculated in advance for the address information must be calculated in advance for solving that expressions, for representing that expressions into the 3 address code and writing the semantic actions. It must calculate the additional work in case of arrays. It has to calculate the address references. That is the thing. Clear? This is the today's small concept, that is the translation of expressions. యాక్చువల్ గా అరే రిఫరెన్స్ కూడా SDD లోకి వెళ్ళి ఇవన్నీ పెట్టే కాన్సెప్ట్ చాలా లెందీ కాన్సెప్ట్ ఉందండి. ఓకే, SDD లో హౌ టు ఇన్సర్ట్ ద అరే అడ్రస్ క్యాలిక్యులేషన్ ఇవన్నీ, బట్ ఇట్ ఈస్ ఎ హెవీ వ్యాస్ట్ వన్. లోపలికి వెళ్ళలేకపోతే కాన్సెప్ట్ పెరుగుతూ ఉంటుంది, కన్ఫ్యూజన్ ఉందండి. మనకి ఎంతవరకు అంతవరకు మాత్రం వీఆర్ కటింగ్ డౌన్, వీఆర్ నాట్ టచింగ్ ఆల్ ద రిమైనింగ్ థింగ్స్. ఓకే, టుడే వీ హ్యావ్ బ్రీఫ్లీ సీన్ దిస్ వన్, ట్రాన్స్లేషన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్, అండ్ వీ కమ్ టు ఎక్స్ప్లెయిన్ how to write the SDD for the normal expressions. Okay, the SDD which contains 3 address code as well as the semantic actions. Then modification of that SDD, that is the we are eliminating that one 3 address code, and we are representing separately, right? Instead of separately writing the 3 address code, we are writing the 3 address code also with the help of this sequence of instructions, what to do. Okay, with the help of the semantic actions of that instructions only, we are indicating 3 address code also. In this instruction itself, we are indicating 3 address code as well as the semantic action. Both are indicated by the same instruction. Clear? This is called incremental approach. Previous one is the normal approach. This is next briefly
addressing of the array reference elements. Okay, that is briefly the today's concept of this one, translation of expressions. Clear, guys? Tomorrow we will see the one more concept, that is the control flow. మనకు తెలిసిన చాలా చిన్న కాన్సెప్ట్ కంట్రోల్ ఫ్లో. We will see that one కాన్సెప్ట్ పెద్దదే కానీ మనకు తెలిసిందండి హ్యాపీలీ. ఇఫ్ ఎల్ స్టేట్మెంట్స్, ఫర్ లూప్స్, ది కంట్రోల్ ఫ్లో. We will see the concept of the control flow in the tomorrow class. Okay. CR attendance snap తీసారండి? ఉన్నాడా పసువా? CR ఓకే అండి. బసవరాజు లేకపోతే ఎవరో ఒకళ్ళు సెకండ్ క్లాస్ కూడా అటెండెన్స్ స్నాప్ తీసి నాకు పెట్టండి ఒకసారి ప్లీజ్. సెకండ్ క్లాస్ అటెండెన్స్ అండ్ ఫస్ట్ క్లాస్ అటెండెన్స్, ఇందా క్లాస్ ఈ క్లాస్ రెండింటి స్నాప్స్ పెట్టండి. ఒక్కసారి ప్రసన్న ఫాస్ట్ స్నాప్స్ తీయండి. టేక్ ద స్నాప్ ఆఫ్ దిస్ వన్. ఓకే అండి, థ్యాంక్ యూ. We will meet in next one. Thank you.